నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్ర భాగవతకర్త బంబెర పోతన సృష్టి స్థితి లయాకారక మూలశక్తిని ఆరాధించాడు. మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో విరాజిల్లుతున్న జగన్మాత త్రిశక్తి రూపిణిగా ప్రకటితమవుతోంది. సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా ఏకీకృత రూపంగా త్రిశక్తి మాత పరిడవిల్లుతోంది. ఈ మూడు గుణాలు విడివడితే మూడు శక్తులుగా గోచరమవుతాయి. ఈ మూడు రూపాల త్రిశక్తి మాతలు నెలకొన్న అరుదైన అపురూప దివ్యధామం విశాఖపట్నం ఉక్కు నగరంలో నెలకొన్న త్రిశక్తి మాత దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దుర్గే దుర్గతి నాశని అంటారు. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని ప్రసాదించే అమ్మ దుర్గా. దు అంటే దుఃఖం, దారిద్ర్యం, దుర్భిక్షం, దుర్వ్యసనం వంటి దుర్వికారాలు. గకారానికి అర్థం శమింపచేయడం, నివారించడం. దుర్గా అనే పదంలోని అకారానికి అర్థం అన్యాయం, అధర్మం, అలసత్వం, అసుర ప్రవృత్తి, అవాంఛనీయం. కనుక దుర్గాదేవి సకల అనర్థాలను నివారించి శాంతి సౌఖ్యాలను లోకాలకు ప్రసాదిస్తుంది. సమస్త దేవతల ప్రాణశక్తి నుంచి ఈ మాత ఉద్భవించింది. విశాఖపట్టణ నగర శివారులో ఈ నగరంలోనే అంతర్భాగమైనది విశాఖ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ కర్మాగారం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోన్న ఈ ఆలయ దర్శనం భక్తులకు విశిష్ట అనుభూతిని కలిగిస్తోంది. ఈ దివ్య సన్నిధానానికి 2006 సంవత్సరంలో మార్చి 22వ తేదీ అనగా పార్థివనామ సంవత్సరం పాల్గొన బహుళ సప్తమి నాడు శంకుస్థాపన కావించారు. 2007 సంవత్సరం మార్చి 9వ తేదీ అంటే శ్రీ వ్యయనామ సంవత్సర పాల్గొన బహుళ పంచమి నాడు ప్రతిష్ఠాపనా మహోత్సవాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు అమ్మవార్ల ప్రతిష్ఠాపనా కార్యక్రమాల్ని నిర్వహించారు. గత 6 సంవత్సరాలుగా ఈ శక్తి సన్నిధానం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శక్తితో సమన్వితమైనదే సృష్టి. శక్తి లేనిదే ఏ వ్యవస్థ లేదు. శక్తి లేనిదే చలనమే లేదు. అందుకే సర్వం శక్తిమయం జగత్ అన్నారు. సకల చరాచర జగత్తును శక్తే ముందుకు కొనసాగిస్తోంది. ఆ నేపథ్యంలోనే శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ శక్తి తత్వాన్ని విగ్రహాకృతుల్లో అర్చామూర్తులుగా ఆవిష్కరిస్తోంది ఉక్కు నగరంలోని త్రిశక్తి మాత దివ్య సన్నిధి. ఒకే లోగిలిలో ముగ్గురమ్మలు నెలకొన్న ఈ ఆలయంలో ముందుగా భక్తులు దుర్గామాతను దర్శించుకుంటారు. త్రిగుణాతీత అయిన జగదీశ్వరి మూలశక్తి రూపిణిగా ఉక్కు నగరంలోని త్రిశక్తి సన్నిధానంలో పూజలందుకుంటోంది. గర్భాలయంలో దుర్జన భయంకరిగా, సజ్జన శుభంకరిగా దుర్గాదేవి కొలువుతీరి ఉంటుంది. నానావిధ ఆభరణాలు, రజత కవచం, శంఖు చక్రాలు, నిమ్మకాయల దండలు, పుష్పమాలికలతో పసుపు వర్ణ ముఖార విందంతో దుర్గాదేవి దర్శనమిస్తుంది. మహిషాసురుణ్ణి సంహరిస్తోన్న భంగిమలో అమ్మ సజ్జనుల పాలిట కల్పవల్లిగా, ఆశ్రిత వరదాయినిగా గోచరమవుతుంది. సకల బ్రహ్మాండంలో సత్వ, రజో, తమో గుణాలున్నాయి. సత్యం నిలువెల్లా నింపుకొని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దానిని బ్రహ్మగా, తమస్సుతో కూడిన పరతత్వాన్ని శివునిగా వేద పురాణాలు రూపొందించాయి. పోషణ, సృష్టి, లయ అనే నిర్దిష్ట కార్యాల్లో వారికి తగిన సహకారాన్ని అందించే శక్తి స్వరూపాలుగా లక్ష్మి, సరస్వతి, పార్వతీ రూపాలు సాకారమయ్యాయి. ఈ రూపాలలో లక్ష్మీదేవి ధనాధిష్టాన దైవంగా పూజలందుకుంటోంది. పోషణ భారాన్ని నిర్వహిస్తూ కొలిచిన భక్తులకు లౌకిక సంపదల్ని అనుగ్రహిస్తోంది. సర్వ సంపదలకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి. వామహస్తాలతో పద్మాలను పట్టుకుని కుడి హస్తంతో బంగారు కాసుల్ని కురిపిస్తూ
ఎడమ చేతిని వరదహస్తంగా ధరించి పద్మంపై ఆసీనురాలై దర్శనమిచ్చే లక్ష్మీదేవి అర్చన దర్శనం ఇహపర సంపదల్ని చేకూరుస్తుంది. గర్భాలయంలోని మహాలక్ష్మీదేవి సర్వాలంకార శోభితంగా ప్రకటితమవుతుంది. ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, ఏడేడు భువనాల కులుకులలరు మా నమస్తే సర్వలోకానాం జననీమబ్జ సంభవాం శ్రియమన్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం అంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే అష్టలక్ష్మి స్వరూపాలు మానవజాతి మనుగడకు అవసరమయ్యే సంపదల్ని అనుగ్రహించే దివ్యమూర్తులు. ప్రతి శుక్రవారం త్రిశక్తి సన్నిధానంలో మహాలక్ష్మీదేవికి అష్టోత్తర సహస్రనామాలతో పూజాధికాలను నిర్వహిస్తారు. మన బుద్ధి శక్తుల్ని ప్రేరేపించే విద్యా స్వరూపిణి శారదాంబ. ఉక్కు నగరం త్రిశక్తి సన్నిధానంలో భారతీదేవి భవ్య రూపిణిగా ప్రత్యేక ఆలయంలో నెలకొని ఉంటుంది. గర్భాలయంలో సరస్వతీదేవి సమ్మోహనాకారంలో సాకారమవుతుంది. చిన్ముద్ర దాల్చి సర్వాలంకృతగా హంసవాహినిగా తామర పుష్పంపై కొలువు తీరి వీణాపాణిగా వర్ధిల్లుతోంది. జ్ఞానానంద పరాశక్తి రూపిణిగా ప్రకటితమవుతోంది. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని అనే సప్త నామధేయాలతో చదువుల తల్లి విలసిల్లుతోంది. సరస్వతి అంటే వెలుగునిచ్చేది, జ్ఞానమనే కాంతుల్ని మన జీవితాల్లో ప్రసరింపచేసే శక్తి. లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాన దేవత సరస్వతి. సత్వగుణ శోభితగా తేజరిల్లే భారతీదేవిని శ్రీపంచమి, వసంత పంచమి, దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు విశేషంగా ఆరాధన చేస్తారు. ఈ ఆలయ సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం, నామకరణ మహోత్సవాల్ని భక్తులు నిర్వహించుకుంటారు. ఉక్కు నగరంలోని త్రిశక్తి మాత సన్నిధానంలో స్వయంభూగా వల్మీకం ప్రత్యేక ఆకర్షణ. ఎలాంటి మానవ ప్రయత్నం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి అభీష్టంగా ఏర్పడిన పుట్ట ఈ దివ్యధామంలో నెలకొని ఉంది. నవనాగ సన్నిధిగా ఈ వల్మీకాన్ని వ్యవహరిస్తారు. ఈ త్రిశక్తి మాత సన్నిధానం శ్రీ విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, నవనాగశక్తి సహిత శ్రీ మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, కపిల గోశాల, స్వయంభూ వల్మీక క్షేత్రంగా వినుతికెక్కింది. క్షేత్రపాలకుడైన గణపతి రజత కవచాలంకృతంగా ప్రకటితమవుతాడు. ఈ త్రిశక్తిమాత దివ్య నెలవులో స్వయంభూ వల్మీకం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. దీనిని నవనాగ సన్నిధిగా వ్యవహరిస్తారు. వర్తులాకార కట్టడంపై నవనాగులను ప్రతిష్ఠించారు. మహానాగ, వాసుకినాగ, కర్కోటకనాగ, తక్షకనాగ, శంఖపాలనాగ, కులికనాగ, అనంతనాగ, ఐరావతనాగ, ధనంజయనాగ అనే ఈ నవనాగుల దర్శనం, ఆరాధనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం.
ఆలయ ఆధ్వర్యంలో గోశాలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. సర్వదేవతా స్వరూపిణి అయిన గోమాతను భక్తులు ఇక్కడ పూజించుకుంటారు. ఉక్కు నగరంలోని త్రిశక్తి మాత సన్నిధి ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది. పరాశక్తి భట్టారికకి దివ్య నెలవుగా ఈ పావన స్థలిలో ప్రతినిత్యం ఉత్సవ శోభ ప్రకటితమవుతుంది. ఉక్కు నగరం త్రిశక్తి సన్నిధానంలో అష్టోత్తర కలశారాధన కడు వైభవంగా కొనసాగింది. మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉత్సవమూర్తుల్ని ముఖమంటపంలో ప్రత్యేకంగా వేంచేపు చేయించి త్రిశక్తి మాతల సమక్షంలో ఈ పవిత్ర ఆరాధనను కొనసాగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చండీ యాగం వైదిక ఆగమోక్తంగా నేత్రానందకరంగా పరిఢవిల్లింది. శక్తిమాతల సంబంధిత పర్వదినాలన్నీ ఈ ఆలయంలో విశేషంగా కొనసాగుతాయి. రాహుకాల పూజాదికాలు, శుక్రవారం నాడు కుంకుమార్చనలు, దేవీ శరన్నవరాత్రుల వైభవం ఈ త్రిశక్తి సన్నిధానంలో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. నానావిధ పరిమళ పుష్పాలతో అమ్మవార్లకు నివేదించిన లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా విలసిల్లింది. ముగ్గురమ్మలు పూల పుంతలుగా, ప్రకృతి శక్తి స్వరూపిణులుగా హృదయంగమంగా తేజరిల్లారు. త్రిశక్తి సన్నిధానంలో ఈ సందర్భంగా నిర్వహించిన కోటి కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమాది పూజాదికాలను నిర్వహించారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ప్రసాదించేది దుర్గా. లక్ష్మి సంపద స్వరూపిణి, బుద్ధి శక్తి ప్రదాయిని సరస్వతి. ఈ మువ్వురి రూపాల్లో మాతృశక్తి గోచరమవుతోంది. ఆ శక్తే త్రిశక్తి, లోకకారక శక్తి, పంచభూతాలకు యుక్తిని ఇచ్చే శక్తి. ఆ త్రిశక్తి మాతల అనుగ్రహాన్ని సదా అర్థిస్తూ మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం.